వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి పట్టణంలో విజయవంతమైన గుండె వైద్య శిబిరం. గుమ్మా లక్ష్మీపురంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. మామూలు ఇస్తున్న మామూలు పట్టుకుంటారా? తండూరులో అక్రమంగా పీడీఎస్ రైస్ సీజ్. క్రైస్తవులకు అండగా బహుజన సమాజ్ పార్టీ. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు ఉండాలి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల పోరాట దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల సాధన కొరకు, వెట్టి చాకరీ విముక్తి కొరకు పని గంటలు తగ్గించాలని 1866లో కార్మిక వర్గం సాధించిన విరోచిత పోరాటంలో 6 కార్మికులు తమ రక్తం చిందించి అమరులైన సందర్భంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని, అమరుల త్యాగాల సాక్షిగా మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కష్టజీవులందరూ కార్మిక హక్కుల పోరాట దినోత్సవం మేడే జరుపుకోవడం జరిగిందన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, హమాలి, బీడీ, పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మేడేకు ఆర్థిక సహాయం అందించగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది అమరులై కార్మిక చట్టాలను సాధించుకున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా చూడాలని కూడా కోరడం జరుగుతుంది. అట్లాగే మతం పేరుతో, కులం పేరుతో ఈ మోడీ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఈ మేడే సందర్భంగా ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జయప్రదం మేడే కార్యక్రమాన్ని మే 1 జరిగే మేడే ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్. కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు పోరాడదాం. చేయండి మేడే వారోత్సవాలను. ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి 1886 సంవత్సరంలో కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం, ఎట్టి చాకరీ విముక్తి కోసం, 8 గంటల పని విధానం కోసం మరి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున విరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిగిన కాల్పుల్లో 6 మంది కార్మికులు అమరులైనటువంటి పరిస్థితుల్లో వారి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది. కార్మిక హక్కులను, ఆ హక్కులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గం, కార్మిక వర్గం మొత్తం కూడా మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో మేడే
కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో మరి జిల్లాలోని కార్మిక వర్గ సమస్యలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటి సంఘం ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, హమ్మాలీ కార్మికులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఉద్యోగుల సమస్యలపైన కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి సంఘం సిఐటి ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ కేంద్రాలతో పాటు అన్ని మండలాలకు కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ర్యాలీలు, సభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి మేడే కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలోని మిత్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తోడ్పాటును అందించి ఈ మేడే కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలను కాలరాసే విధంగా మరి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు కుదించి కార్మికులను, పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు కట్టుబానిసలు చేసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం మేడే అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం కార్మిక వర్గానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ 4 బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ముందుగా చంపాని గ్రామంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఈ నామినేషన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా నడవండి ముందు
నెల నెల మామూలు ఇస్తున్నాం. రంజాన్ కావడంతో ఈ నెల మామూలు ఇవ్వలేదు. ఎస్ఎస్ఆర్ను కలవలేదు. అందుకే మా ఆటోలు పట్టుకున్నారు. తమ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఆటోను తల్లి బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ తీసుకున్నారు. అయితే ఈ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఖజానా బేగం, అమీనా బేగం, టీనా బేగం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వెళ్ళగా స్టేషన్ వెళ్లి అక్కడ కూడా పోలీసులతో గొడవకు దిగారు. అతన్ని తమకు అప్పగించాలని మహిళలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. తాము ఇళ్ల మామూలు ఇవ్వకపోవడంతో తమ ఆటోలు పట్టుకున్నారని ఇందులో ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అంతే భయపడదు బొమ్మ కాడ చూసిండు బెల్లం బెల్ల ఒక బండి ఈడ పట్టించిండు, ఒక బండి రెబ్బెల్ల పట్టించిండు. ఆ సీనుగా రెండు पूरा एविडेंस है हमारा అని బయటకు పంపిస్తారా లేకపోతే ఏంటి అంతే మామా అర్థం పడలేండు అర్థం పడలేండు అర్థం పడగొట్టండు కొత్త బండి. అసలు సార్ నేను ఒక మాట మాట్లాడతా. ఈ నెల 10 రోజులు లేట్ అయింది, మామూలు ఇవ్వలే, మా బండి పట్టింది అంతే. మామూలు ఇవ్వలే అంతే. పోలీస్ స్టేషన్ పోయినా ఎస్ఐ సార్కి దండం పెట్టా కాదు तुम्हारा क्या होना वो तुम परिश्रम करो जो भी केस करते तुम क्या इसको अंदर क्या बोला तुम्हारा काकू काकू दिया तुम्हारा कर सकते हैं तुम्हारा कर सकते हैं तुम्हें कहीं को लेकर तुम ये बात करने का ये हमारा डॉक्टर मेरा पूछो हमारा पूछो ए भाई बड़े मारे ए आ रहा आपल्या కూర్చో ఎట్లా జాబ్ చేస్తారో చూస్తా. మేమంతా ఎక్కడ పెట్టేది అక్కడ పెడతాం. దగ్గర పెట్టుకో ఏం భయం కాదట. ఏసీబీ దగ్గర పెట్టుకో ఏం భయం కాదట. పెట్టుకొని మీరు మాట్లాడతారా అని లోపల పెట్టుకొని మీరు మాట్లాడతారా గుల్లసిని అని రికార్డింగ్ ఉంటే చూపెట్టుకో ఏం పీకి కట్ట కట్టుకోరు, అందుకే ఎట్లా చదువుతారు పోలీసు వాళ్ళు. బండి తీసుకొని వెళ్తున్నా, ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నా. వెనక ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి. ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు. సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం. మేము నెల మామూలు ఇస్తాం. ఈ నెల
సంతోష్ సార్కి ఇస్తాం, ఎస్ఐ సార్ తీసుకుంటాడు. ఎస్ఐ సార్ వచ్చి కలువమన్నాడు కానీ కలవలే మేము ఈ నెల. పండుగ ఉన్న సార్ తర్వాత వస్తామన్నాం, రాలేదు. మరి సిఐ సార్ ఇంకా వచ్చిండి ఏమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీనుగానికి ఏమో లోపల కూర్చుండట్టిండు, మాకేమో దెంగయిండు ఇక్కడికి వెళ్ళి అన్నాడు. ఆడు గోడ దునికిపోగా మరి వీళ్ళు ఏం చేస్తాండ్రు ఇట్లా. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ ఐకేపీ కేంద్రంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్న రైతులను కలిశారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎకరావు పెట్టారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, వేలాది టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము పోయేస్తామన్నారు. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయలు రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి పరిస్థితులు ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీ తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షలు మాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తుంది పాపం వాళ్ళకి. ఈ రాముడి సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ బైబుల్, ఖురాన్, భగవద్గీత ఏడమైంది? ఇప్పుడు ఆగస్టు 15 ఏం డేట్ అది? ఇలా జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది. ఎన్నికల కోడ్ సవరిస్తారు. మరి జూన్ 15 నుంచే 2 లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అలాగా బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. 5,000 కోట్ల రూపాయలు దగ్గర లేవా? ప్రభుత్వం దగ్గర లేవా 5,000 కోట్ల రూపాయలు? ఇవాళ ఈ తరుగుతాలు తేమపడితోని మీకు అదనంగా ఖర్చు ఎంత వస్తాయంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తాయి. 700 కోట్ల రూపాయలు లేవా మీకు? 5,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా, రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా, భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఇవ్వన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. మరి ఏం చేస్తారు 30,000 కోట్ల రూపాయలు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంది? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి తీసుకొస్తారు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు? అంత ఏంటంటే ఈ జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పడతారు. మళ్ళీ దాన్ని ఓట్లు వేసుకోవాలి. రైతులు తిరగబడుతున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే రుణమాఫీ పేరు చెప్తాను గెలుస్తారు. ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు భగవద్గీత, ఖురాన్, బైబుల్ నుంచి మాట్లాడతలేరు. ఇక ఎన్నికలు అయిపోయినా ఓట్లు వేసుకున్నారు, మాట్లాడతలేరు. ఇక రైతులు మర్చిపోయారు. రైతులు అది ఒక్కొక్కరి చేత భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, బైబుల్ ఉన్నది. ఈసారి కొనుగోలు ఇవాళ రైతుల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు, ఖురాన్ చూపడతారు, బైబుల్ చూపడతారు, బోనస్ గురించి అడుగుతారు, మన రైతు భరోసా గురించి అడుగుతారు, తరుగుతారు, తేమలు కూడా కొట్టారు, దాని గురించి అడుగుతారు, 2 లక్షల రూపాయలు అన్నీ అడుగుతారు. దాని సమాధానం ఎట్లా చెప్తారు చూస్తాను నేను కూడా. బట్ ఇవాళ ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. బట్ ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు ఓటు రూపంలో రాజకీయ పరంగా ఆలోచించి రైతులను కోసపెట్టకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే తరుగుతాలు తేమ లేకుండా మొత్తం కొనాలి. 1 కిలో కాదు, 1/2 కిలో కూడా ఖరీదుకునే అటువంటి అవకాశం లేదు. మీరే హామీ ఇచ్చారు, రైతులు ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషరతుగా పండించిన పట్టణ పత్తి గింజలు కొనాల్సిందే, రైతులు ఆదుకోవాల్సిందే. మరి ఇప్పుడు తడిసిందని చెప్పి ఇక్కడికి పోతారు. పోయినాక లాస్ట్కి ఏమైంది? ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకు రైతులకు సహకరించకపోవడం వలన లాస్ట్కు 1,700కు దళారీ వ్యవస్థ స్టార్ట్ అయింది. మళ్ళీ కనీస మద్దతు ధర నిష్పెట్టి ఇవాళ
1700కు 1600కు అమ్ముకునే పరిస్థితి. నగరంలో డాక్టర్ నాగశేషయ్య నిర్మించిన విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు బాలవంతయ్య ఆదివారం కర్నూలు నగరంలో గాయత్రి ఎస్టేట్ నందు విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాలయ్య మధ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని, అందుకు కారణం ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయని, అయితే ఈ వైద్యశాలలో చికిత్స పొందే వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇన్సూరెన్స్లను కూడా ఆమోదిస్తున్నారని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆయన అన్నారు. ఈ హాస్పిటల్ను అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్, వార్డులు, ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేశారని, కర్నూలు నగరంలో ఇలాంటి హాస్పిటల్ నెలకొల్పడం చాలా సంతోషమని అన్నారు. నాయుడు సార్ ఒక్కసారి అందరికీ నోట్ బాగుంటుంది సార్ ఒక్కసారి చూడండి సార్, అందరూ ఒక్కసారి అట్లా పెట్టి సార్ ఒక్కసారి చూడండి సార్. ఇద్దరే పోరాటం అంకుల్ ఇటువైపు చూడండి. సార్ ఒకసారి ఇటు సార్ సార్ ఈతలు పెట్టండి సార్, ఈతలు పెట్టండి సార్. అమ్మ మీరు వెనక్కి రండి కొంచెం. మేడం ఇటు చూడండి మేడం. రెడీ రండి. సార్ కొద్ది దగ్గర సార్. ఓకే సార్ ఒకటి నేను సార్ ఒకసారి చూడండి సార్, పక్కన చూడాలి. సార్ 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 ఒకసారి సార్ సార్ కూడా సార్ సార్ లోపల ఓకే సార్. నా పేరు డాక్టర్ బాలవంతయ్య. నేను ఐఎంఎస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబరు. ఈరోజు నాగశేషయ్య గారు గాయత్రి ఎస్టేట్లో ఒక మంచి వెంచర్ అంటే ఒక హాస్పిటల్ కర్నూలుకు యాడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఓన్లీ ఆర్థోపెడిక్ ప్రాక్టీసే చేసేవాడు, కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ గాయత్రి ఎస్టేట్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్ని బ్రాంచెస్తో కూడిన హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా అంటే ఎవరైనా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ లగ్జరీ కోసమో హ్యాపీనెస్ కోసమో ఉపయోగించుకుంటారు. అట్లా కాకుండా నాగశేషయ్య గారు సమాజ సేవ అంటే డబ్బులు తీసుకోవచ్చు, కానీ వాళ్ళకు వీఆర్ గివింగ్ ద సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్తో మనం ఇస్తున్నాం. కాబట్టి అటువంటి వెంచర్ను అంటే ఒకటి కర్నూలుకి యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కర్నూలు. అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే స్టేట్ అయితే సెంట్రల్ డెవలప్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
వాళ్ళ మామగారు అయినటువంటి మల్లికార్జునరావు గారు చాలా అంటే దైవభక్తి కల వాళ్ళు. ఆయన దీంటి కడపలో అమ్మవారి టెంపుల్ కట్టి మాన్యం జిల్లా గుమా లక్ష్మీపురంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వీధి నడిబొద్దులో ఉన్న భారీ వృక్షం అమాంతం పడిపోవడంతో చెట్టు కింద ఉన్న ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో చెట్టు ఎక్కి ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. తక్షణమే సర్పంచ్ బొత్తడ గౌరీశంకర్రావు స్పందించి నేల కొరిగిన చెట్టును తొలగించడానికి చర్యలు చేపట్టారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గాండ్ల సంఘం, వెలుగు స్వచ్ఛంద సంస్థ, గ్రీన్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రామనాథన్ మెడికల్ హాస్పిటల్ బృందం సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. వీరికి సిఈజీ, 2D, ఈకో, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతలో పెద్దలతో అధిక రక్తపోటుతో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం ముందు జాగ్రత్తగా ఈ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ అశ్రద్ధ ద్వారా మన విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు. సో ఆ విలువైన జీవితం కోల్పోవద్దంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా శరీరం లోపల 40 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరం లోపల ఎలాంటి మార్పులు వస్తాయి. సో అలాంటి అవగాహన ఎవరికి లేదు. ఆ ఉద్దేశంతో కామన్గా ఏంటంటే ప్రతి ఇంటి లోపల ఇప్పుడు బీపీ, షుగర్ అనేది ప్రతి ఒక్కరికి అయిపోయింది. యూత్ అంటే 20-25 ఇయర్స్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి, గుండెపోటు. సో వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మరి మన గాండ్ల కులస్తుల పెద్ద జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గాండ్ల కులస్తుల కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి గుండెతో సంబంధిత ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ఆ సింటమ్స్ ఉన్నా కూడా మీరు రావాలని చెప్పి గత వారం రోజులుగా నేను వాట్సాప్ ద్వారా, మా బృందం కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ తెలియజేసిన దానికి స్పందించి మరి ఈరోజు ఇంతమంది ఈ క్యాంపుకి రావడం జరిగింది. సో ఏంటంటే స్పెషల్లీ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన హార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం అడగడంతో మరి మెడికల్ హాస్పిటల్ పేరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.